ముందుగా దేవిప్రసాద్ గారు, ఉద్యమ నినాదాలనే ప్రభుత్వ విధానాలుగా మార్చి గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణను ప్రగతి ప్రస్థానంలో నడిపించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని నిన్న విచారణకు పిలిచారు. కాళేశ్వరం కమిషన్ ముందు ఆయన హాజరై తెలంగాణను ఏ విధంగా సస్యశ్యామలం చేశామో, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రైతుల కళను ఏ విధంగా సాకారం చేశామో వివరించారు. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ పరిణామాన్ని, అలాగే ఈ కాంగ్రెస్ కావచ్చు బీజేపీ చేస్తున్న ఈ రాజకీయ కక్ష సాధింపులని? అంటే రాజుగారు, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అంటే తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ భాషని, తెలంగాణ విలువల్ని, తెలంగాణకు సంబంధించిన వనరుల్ని యథేచ్ఛగా దోపిడీ చేసి మొత్తంగా కూడా ఇక్కడ పరిపాలన చేసినటువంటి పాలకులందరూ కూడా తెలంగాణను ఎంత గోసబెట్టినరో తెలంగాణ ఉద్యమంలో మనం అందరం కూడా చూసాం. అందుకే తెలంగాణ రాష్ట్ర సాధన అనేటువంటిది స్వయం పాలన, ఆత్మగౌరవం, నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి అంశం మీద ఎంత ముఖ్యమో, అంటే జయశంకర్ గారు చెప్తారు, మనం భౌగోళిక తెలంగాణ రాష్ట్ర తెలంగాణ తెచ్చుకున్నామంటే కేవలం 10% మాత్రమే తెలంగాణ వచ్చింది, 90% తెలంగాణ కోసం ప్రయత్నం చేయాలి. అంటే కేసీఆర్ గారు 10% భౌగోళిక తెలంగాణ భారతదేశ చిత్రపటంలో ఆవిష్కరించి 90% తెలంగాణ కోసం ఆయన పడ్డ తపనలో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం కాళేశ్వరం. ఎందుకంటే నీటి కోసం తల్లాడిన తెలంగాణ, నీటి కోసం అసహజ మరణాలను చూసినటువంటి తెలంగాణ, 40 బోర్లేసిన ఒక చుక్క నీళ్లు రాని తెలంగాణ, ఈ తెలంగాణకు అవసరమైనటువంటి రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం కాళేశ్వర ప్రాజెక్ట్ నిర్మాణం. ఒక బౌలార్థ సాధక ప్రాజెక్టుగా తీసుకొచ్చి దాదాపుగా 33 జిల్లాల్లో దాదాపుగా 20 జిల్లాలకు పైగా కాళేశ్వరం నీటిని అందించాలని ఒక అద్భుతమైనటువంటి తపనతో కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకొని, ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేశారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు నీటికి సంబంధించినటువంటి విషయాల్లో ఎప్పుడు కూడా సమైక్యాంధ్ర పాలనలో తెలంగాణకు నీళ్ళు ఇవ్వాలనేటువంటి సోయి కలగలేదు. అందుకే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును 15-16 టీఎంసీలకు నిర్మాణం చేస్తే దాన్ని 160 టీఎంసీలకు పెంచి గోదావరిలో ఉన్నటువంటి నీటి వాటాను సంపూర్ణంగా తెలంగాణ ప్రజలకు అందించాలని చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం కాళేశ్వరం ప్రాజెక్టు. అటువంటి ప్రాజెక్టు ఫలితాలు చూసిన తర్వాత అనతి కాలంలోనే దాన్ని నిర్మాణం పూర్తి చేసుకొని 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి వివాదాలని పరిష్కరించుకొని నీటి లభ్యత లేని తుమ్మిడిహట్ట దగ్గర నిర్మాణం వద్దని సెంట్రల్ వాటర్ కమిషన్ తీసుకున్న నిర్ణయం మేరకి మేడిగడ్డకు మార్చి ఇవాళ ఇంత అద్భుతంగా తెలంగాణను సస్యశ్యామలం చేస్తే వాటిని అంటే తెలంగాణ ప్రజల గోసను తీర్చినందుకు నిన్న కాంగ్రెస్ పార్టీ కేసీఆర్కు నోటీస్ ఇచ్చిందని మొత్తం తెలంగాణ ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. అయినప్పటికీ కూడా కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం బురద జల్లుతున్నటువంటి పాలకులకి సరైనటువంటి సమాధానం చెప్పాలని వ్యవస్థల మీద విశ్వాసం ఉంచి నిన్న కేసీఆర్ గారు హాజరవడం అనేటువంటిది మొత్తం కోట్లాది ప్రజల్లో ఒక ఉద్విగ్నాన్ని, ఒక ఉత్సాహాన్ని, ఒక ఆవేదనను కూడా వెలుబుచ్చింది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మా కోసం నీళ్ళు ఇస్తే రైతుల కన్నీళ్లు, కోట్లాది మంది రైతుల కన్నీళ్లు తుడిచినటువంటి కేసీఆర్ను కమిషన్ ఎందుకు పిలుస్తుంది అనేటువంటి కన్నీరు చేసినటువంటి ప్రజలందరినీ కూడా నిన్న మనం వీధుల్లో చూసినాం. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ 2 కలిసి నాటకాలు ఏటీఎం అవుతుందని చెప్పి అమిత్ షా, మోదీ ఇద్దరు కూడా వచ్చి అనేక సందర్భం ఎనీ టైం మాట్లాడడం, ఎనీ టైం మనీ కాదు, పార్లమెంట్ ఎన్నికల ముందు మాట్లాడడం, అసెంబ్లీ ఎన్నికల ముందు మాట్లాడడం, టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాల ముందు మాట్లాడడం, ఈ తప్పుడు మాటలు మాట్లాడి బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ తుంచేయడానికి, ఇక్కడ దాన్ని నలిపేయడానికి ఒక కుట్రలో భాగంగా జరుగుతున్నటువంటి తతంగం తప్ప ఇలా ఏముంది? హరీష్ రావు గారు, మా కేసీఆర్ గారు, అనేక మంది కూడా చాలా స్పష్టంగా ఒక ఉదాహరణ కూడా చెప్పారు. మొన్న హరీష్ రావు గారు నిన్న కూడా పత్రికల్లో వచ్చి వ్యాప్కో సంస్థకి 677 లక్షల పేమెంట్ చేస్తే దాన్ని 677 కోట్లుగా చిత్రీకరించి ఇందులో 677 కోట్లలో అవినీతి జరిగిందని చెప్పి దాన్ని ఎండార్స్ చేసేటువంటి కేంద్ర మంత్రులు చూస్తే ఒక రకంగా సిగ్గేస్తుంది, ఒక రకంగా బాధేస్తుంది రాజుగారు. కాబట్టి ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టుని ప్రభుత్వ సొమ్ముతో నిర్మించబడ్డటువంటి ప్రాజెక్టు, కేసీఆర్ గారి ఆలోచన నుంచి ఉద్భవించినటువంటి ప్రాజెక్టు. చాలామంది కేసీఆర్ ఆ రోజు అన్నాడు, ఈ రోజు అంటలేడని. డెఫినెట్గా ఇవాళ కేసీఆర్ ఆలోచన ఏంది? తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి మడిని తడపాలన్నది కేసీఆర్ ఆలోచన, విధానపరమైన నిర్ణయం. దానికి అవసరమైన కాలువలు కట్టానా, అవసరమైన చెక్ డ్యాములు కట్టానా, అవసరమైన గ్రావిటీ కెనాల్ కావన్నా, అవసరమైన సర్జికల్ పుల్లు కట్టానా,
ఇవన్నీ కూడా సాంకేతికపరమైనటువంటి అంశాలు, సాంకేతిక. కానీ ఒక్కటి మాత్రం నిజం రాజు గారు, ఎందుకంటే మనం చాలా సందర్భాలు చెప్పుకున్నాం, నిజం దేవుడెరుగును నీరు పల్లమెరుగునని. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మనం ఇదివరకు మన కర్మ అనుకున్నాం, తెలంగాణకు నీళ్ళు రాకుంటే గోదావరికి అటే ఉరికితే అంటే మనం పాపం ఎత్తు మీద ఉన్నాం మనం అనుకున్నాం. కానీ ఆ ఎత్తు మీద ఉన్నటువంటి జైరాబాద్ లాంటి 1000 మీటర్ల ఎత్తుకున్నటువంటి ప్రాంతానికి కూడా నీళ్ళు ఇవ్వాలని చేసినటువంటి తపన అనేది అయితే ఉందో, ఇది ప్రపంచంలో ఏ పాలకుడు చేయనటువంటి ఒక గొప్ప ఆలోచన. ఈ ఆలోచనని అంటే నిన్న కాళేశ్వరం కమిషన్ ఇవ్వడం కానీ, ఫార్ములా ఈ రేస్ కానీ, వీటన్నిటి మీద ఇవ్వడం అంటే తెలంగాణలో కేసీఆర్ ఆలోచన విధానానికి ఒక ప్రత్యామ్నాయ విధానాన్ని చూపించలేక వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప కేసీఆర్ ఆలోచన విధానం, కేసీఆర్ తీసుకున్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు తెలంగాణ ప్రజల గోస నుండి పుట్టినాయి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని పెంచడానికి ఉపయోగపడ్డాయని చెప్పక తప్పదు రాజు గారు. ఎస్ సార్, చాలా కీలకమైన పరిణామం. నిన్న తెలంగాణ యావత్తు కూడా రైతుల మనసులు గాయపడిన పరిస్థితి, ప్రతి ఒక్కరు కూడా ఉద్విగ్నానికి గురైన సందర్భం కూడా కనిపించింది. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ జల సాధకుడు అయిన కేసీఆర్ గారిని ఈ విధంగా రాజకీయ కక్ష సాధింపులకు గురి చేయడం అనేది ప్రతి ఒక్కరు ఆవేదనకు గురైన సందర్భం. కానీ కమిషన్ ముందు హాజరైన కేసీఆర్ గారు చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టి చెప్పిన సందర్భం కూడా ఉన్నట్టుగా నిన్న ఈరోజు పత్రికల్లో కథనాలు చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంది. ఏ విధంగా తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న ఒక సంకల్పంలో భాగంగానే ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును చేపట్టడంతో పాటుగా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్న ఆలోచనతో కేబినెట్ నిర్ణయంతో ఏ విధంగా ముందుకు సాగాం, దాని ఫలితాలు కూడా రైతాంగం మంది అనుభవించడంతో పాటుగా అత్యధికమైన దిగుబడి సాధించి, అంటే పంజాబ్ని తలదన్నే స్థాయిలో అత్యధికమైన దిగుబడిని సాధించి తెలంగాణ దేశానికి ఏ విధంగా అన్నపూర్ణగా మారిందో, తెలంగాణను ఏ విధంగా అన్నపూర్ణగా తీర్చిదిద్దామో నిన్న కమిషన్ ముందు సవివరంగా కేసీఆర్ గారు వివరించినట్టుగా కూడా తెలుస్తోంది.